కేసీఆర్ చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిండు. ఈ తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిండు. అసలు ఏం మెసేజ్ ఇచ్చిండో చూద్దాం ఒకసారి. సింగిల్గానే పవర్లోకి వస్తాం. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్దే అధికారం. 10 ఏళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ. మోదీ నా మెడపై కత్తి పెట్టినా నేను వెనకడుగు వేయలే. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడే కాదు. ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు. అందరూ ఒక్కో కేసీఆర్లా తయారు కావాలి. ఎర్రబల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం. ఫామ్ హౌస్లో అనుకుంటా బయటికి రాకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా నెరవేర్చకుండా తన బాధ్యతలు మర్చి అందరు కేసీఆర్ లాగా కావాలి అంటున్నాడు. అందరు కేసీఆర్ లాగా కావాలంటే పని మానుకోవాలన్నా ఎట్లా? ఆర్టీసీ డ్రైవరు బస్సు తోలొద్దు, అంగన్వాడీ టీచర్ స్కూల్ పోవద్దు, గవర్నమెంట్ టీచరు పిల్లలకు చదువు చెప్పొద్దు, గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసేటైనా ఆఫీస్ తేవద్దు జీతాలు తీసుకొని. ఇదేనా ఇప్పుడు అందరు కేసీఆర్లా తయారు కావాలంటే? అంటే నీలాగా అబద్ధాలు అంటే దళిత ముఖ్యమంత్రిని చేస్తా, 3 ఎకరాలు ఇస్తా, తెలంగాణ సమాజం అంతా మొత్తం ఇట్లాంటి అబద్ధాలు నేర్చుకోవాలనేనా ఇప్పుడు కేసీఆర్లా తయారు కావాలని చెప్తుంది? 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చిండ్లు, ఎందుకు సార్ ఇంతగానంగా మీ గ్యావా? మీరే అధికారం మీరే అనుభవించిండ్లు 10 ఏళ్ళల్లా. ఇంట్లో నీకు మందు గోళీలు వేసేటువంటి మీ ఇంట్లో పనిచేసే ఆ సంతోష్ రావు అనేటువంటి కూడా మీరు రాజ్యసభ ఇస్తారు. అట్లా పరువు పోయింది. జాతీయ మీడియా ఆయన ఎవరు మన ఒక జాతీయ మీడియాలో పనిచేసేట ఆయనే ఇదే మాట్లాడుకొచ్చిండు. వాళ్ళ ఇంట్లో పనిచేసి ఆయనకు ఈ మందు గోళీలు వేసేటైనా రాజ్దీప్ సర్దేశాయ్ మందు గోళీలు వేసేట ఆయనకు రాజ్యసభ మెంబర్ అని అంటే నేను పరిచయం అయినా అని జాతీయ మీడియాలో చెప్పింటారు. ఎందుకు గింతగానంగా ఎందుకు మీకు? ఇప్పుడు మీ పాత్ర ఏంటిది? ప్రధాన ప్రతిపక్ష హోదా, ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తీసుకొని పోవాలి. ఎలక్షన్కి ఇంకా టైం ఉంది, 4 ఏళ్ళు టైం ఉన్నది. ఎందుకు ఇంత? ఇప్పటికీ ఒక 100 సార్లు చెప్పుంటారు అధికారం మాదే అధికారం. ఎలక్షన్స్కి ముందు కూడా మీరు ఇదే మాట చెప్పారు కదా, అధికారం మాది. జనాలు ఏం చేశారు? కర్రు కాసి వాత పెట్టి. మీ పాత్ర మీరు పోషించండి సార్. మీరు ప్రధాన ప్రతిపక్షంలో హోదా ఉన్నారు, అది మీరు కాపాడుకోండి. జీతాలు తీసుకుంటే దాదాపుగా మొన్న అసెంబ్లీ 27 లక్షలేమో మీరు తీసుకున్నట్టుగా అసెంబ్లీకి రాకుండా మొన్న ఏదో మాస్క్ వేసుకొని పోయిళ్ళు. ఎందుకంటే ఆ ఉన్న పదే ఊసిపోతుందేమోనని చెప్పేసి కన్వీనియంట్గా వాడుకుంటారు. ఎట్లుంటే అట్లా. ఆ రాజ్యాంగం అది కూడా లేకపోతే మీరు కనపడనేమో. అసలు ఈ సమాజాన్ని కనపడ అధికారం శాశ్వతం కాదని మీరే అంటున్నారు. మీ పాత్ర మీరు పోషించాలి కదా. అధికారం శాశ్వతం కాదు అన్నప్పుడు ఇప్పుడు మీకు ఇచ్చిన హోదా ఏంటిది? తర్వాత 4 ఏళ్ల తర్వాత మీకు ఇస్తారో, బీజేపీకి ఇస్తారో, ఇంకెవరికి ఇస్తారో, కానీ ఇప్పుడు మీ పాత్ర మీరు పోషించండి సార్. మీరు ఇప్పుడు తెలంగాణకు ఇచ్చే మెసేజ్ అదే.